జూలై 14 ఆత్మీయ నియమాలను అనుసరించుట. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. యోహాను రాసిన మొదటి పత్రిక 1:6. మనము పరలోకానికి వెళ్తామనే మన నిరీక్షణనైనా విడిచిపెట్టాలి, లేదా మనలను అక్కడికి నడిపించే ఏకైక మార్గంలో నడవడానికైనా నిశ్చయించుకోవాలి. మనం చేరుకోవాలనుకున్న గమ్యస్థానం వైపు మన పాదాల కదలికను, మన ఆశల ప్రయాణాన్ని నడిపించలేని నిరీక్షణ మాటలు కేవలం వ్యర్థమైన ఊపిరి మాత్రమే అవుతాయి. యథార్థత మనలను దేవునితో సహవాసం కొరకు బలపరుస్తుంది. దేవునితో సహవాసం కలిగి ఉండడం ఎంత అద్భుతమైనదంటే, అసలు అదంటే ఏమిటో తెలియని వారు కూడా తాము దానిని కలిగి ఉన్నామని నటిస్తూ ఉంటారు. ఇది రాజు ముఖాన్ని ఎన్నడూ చూడకుండా, ఆయనను ఎన్నడూ కలుసుకోకుండా రాజు నాకు బాగా తెలుసని ప్రగల్భాలు పలికే వ్యక్తి వలె ఉంటుంది. ఒక మనిషి తనకు ప్రభువు తెలుసని చెబుతూనే మరోవైపు దుర్మార్గాన్ని కూడా ఆదరిస్తుంటే దేవుని ఆత్మ దానిని స్పష్టంగా అబద్ధమని పిలుస్తుంది. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. యోహాను రాసిన మొదటి పత్రిక 1:6. సహవాసానికి పునాది ఐక్యత. ఆ ఐక్యతకు పునాది దేవుని పోలికను కలిగి ఉండడం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఆమోసు 3:3. దేవునితో నిజమైన సహవాసం కలిగి ఉండడానికి కేవలం దేవుని ఆజ్ఞలను అనగా భక్తి క్రియలను ఆచరించడానికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఒక మనిషి ప్రతిరోజు దేవుని కట్టడలను ఆచరిస్తూ బ్రతకవచ్చు, కానీ అతడు దేవునికి ఇంకా పరదేశిగానే ఉండిపోవచ్చు. రాజభవనంలో అటూ ఇటూ తిరిగే ప్రతి ఒక్కరూ రాజుతో మాట్లాడలేరు కదా. దేవుని కట్టడలు లేదా దేవుని నియమాలు అనేవి ఒక ఆత్మీయ మారక కేంద్రం లాంటివి. అక్కడ పరిశుద్ధులైన విశ్వాసులు దేవుని ఆత్మ ద్వారా పరలోక సంపదలైన కృపను, నిండైన ఆదరణను దేవుని నుండి పొందుకుంటారు. కానీ అపవిత్రమైన హృదయం దేవునితో వర్తకం చేయడానికి తగినది ఏదీ కలిగి ఉండదు గనుక పరమతండ్రి తన స్వచ్ఛమైన కృపను అతనికి అనుగ్రహించాడు. చివరికి ఒక పరిశుద్ధుడు సైతం శోధన యొక్క ప్రభావానికి లొంగి ఉన్నప్పుడు అతడు ఆ పాపాన్ని జయించి శుద్ధి చేయబడేంత వరకు దేవునితో సహవాసం కలిగి ఉండడానికి అనర్హుడుగా ఉంటాడు. సొలొమోను దీనిని ఇలా వివరించాడు: కలకలు చేయబడిన ఓటయు, చెడిపోయిన బుగ్గయు, నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. సామెతలు 25:26. ఒక పరిశుద్ధుడు అపవాది ముందు శోధనకు లొంగిపోయి అతని ఆత్మ అపవిత్రతతో మాలిన్యం కావడం ఎంతటి దయనీయమైన సత్యం. స్వభావరీత్యా మంచి నీటి ఓట అయినప్పటికీ అది కలకలు చేయబడి ఉన్నప్పుడు దానిని త్రాగకుండా అది మళ్ళీ స్థిరపడి ప్రశాంతంగా స్వచ్ఛంగా మారేంత వరకు మనం ఎలాగైతే ఆగుతామో, అలాగే ఒక భక్తుని జీవిత ప్రవాహం పాప పశ్చాత్తాపంతో మళ్ళీ స్వచ్ఛంగా మారకముందే దేవుడు అతనితో సహవాసాన్ని ఆస్వాదిస్తాడని మనం ఎలా అనుకోగలం?